మ్యూజిక్ స్టాప్ అవ్వగానే అందరూ కూర్చోవాలి. ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. అలాగే ఒకరు అవుట్ అవ్వగానే ఒక చైర్ తీసేస్తారు. అలా ఒక్కొక్కళ్ళు ఓడిపోతూ ఒక్కొక్క చైర్ తీస్తూ ఉండగా చివరికి ఒక్కటే ఒక చైర్ మిగులుతుంది. ఆ చైర్ ని ఎవరు ఆక్యుపై చేస్తారో దే గోనా బి ద విన్నర్. నేనే గెలుస్తాను. Now let's start the game. Are you all ready? అందరూ ముందుకు రండి. రెడీ? ఆగండి ఆగండి ఆగండి. ఎవరు? ఏమిటే పిల్లకాయలు, ఈ ఆండాలమ్మ శేషాచారి రాకుండానే ఆటలు మొదలెట్టేశారా? తప్పు కదా. శ్రీనివాస్ అన్నయ్య, తను శ్రీనివాస్ అన్నయ్య అయితే మరితనెవరు? ఏం పద్మా, బావున్నావా? పెళ్లికి ముందు కంటే ఇప్పుడు మరీ ముద్దొస్తున్నావు. మళ్ళీ ఈ వేషం ఏంటి శ్రీవారు? మీ తమ్ముడి ప్రేమ కోసం. ఓ, శామోదినా, ఎవరు? నీ వెనక వెనక సూర్య. పద్మా, ఎవరు వీళ్ళు? అమ్మా, అంటే అమ్మా, వీళ్ళు 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 అని నీళ్లు నవ్వులుతావేంటి పద్మా? చెప్పు, నీకు తెలిస్తే వీళ్ళెవరనేది చెప్పు. అది పిన్ని. అయ్యో రామా, ఏంటి జయంతి, నన్ను గుర్తుపట్టలా? ఆండాలమ్మ శేషాచారిని. ఓహో, మీరా బామ్మగారు? గుర్తొచ్చింది. పద్మ పసుపు కొట్టడానికి వచ్చింది మీరే కదూ? అబ్బా, నీకు జ్ఞాపక శక్తి మహామెండు రాజీ. బామ్మగారు ఆవిడ మా అమ్మ. అవును కదా. ఎంత బాగున్నావే. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో? నా మనవరాలు. హాజీ, నాకీ పేరు సానియా మిర్జా హై. మా అమ్మకి పేరు సోనియా మిర్జా హై. మా అమ్మమ్మకి పేరు తానియా మిర్జా హై.
ఏంటిది తలా తొక్క లేకుండా చెప్తున్నారు? అండాలమ్మ గారు, అండాలమ్మ గారు, మీరు చూస్తే ఇలా, మీ మనవరాల్ని చూస్తే అలా, ఏంటండి లీలా? అదా మా అబ్బాయి ఒక అమ్మాయిని చూపించి అమ్మా అమ్మా మైనే ప్యార్ కియా అన్నాడు. టీకే రాజా అన్నాను. అంతే, షాదీ అయ్యింది, మనవరాలు పుట్టింది. ఆయన అది కాదు, మొత్తం నీ మొహం. మనిషికి కావాల్సింది మానవత్వం. ఏ మతం అయితే ఏమిటి? మనసులు కలిస్తే మతాలన్నీ ఒక్కటే. అంతా ప్రేమమయం. సర్లేండి. అచ్చా అక్క, నీకు హిందీ కూడా వచ్చా? అచ్చా అచ్చా, అవును. మొహానికి ముసుకెందుకు, తీసేయచ్చుగా. మాకే ముసుగు తీస్తే మీకు మూర్ఛ వచ్చిపోతారు. ఏ, ఎందుకని? అది మీకే చూస్తే మాకు సిగ్గు వేస్తుంది. మీకి మొహం చిచే, మీ భాష నాకు చేస్తుందేటి? నీ మొహం మగవాళ్ళు చూస్తే నువ్వు సిగ్గుపడ్డంలో అర్థం ఉంది. ఆడవాళ్ళం మన మొహాలు చూసుకుంటే నీకు సిగ్గేంటి, మాకు సిగ్గేంటి? చెల్లి, మా బాగా చెప్పావు. మన అందరం ఆడవాళ్ళమే కదా, ఆ ముసుకెందుకమ్మాయి, తీసే. నీకు కిట్టి పార్టీ ముఖ్యమా తమ్ముడు? ఆ అమ్మాయి ముసుగు తీయడం ముఖ్యమా? వద్దు, నాకు కిట్టి పార్టీ ముఖ్యం. అవును, వీళ్ళకి బొట్టు పెట్టద్దు, బొట్టు తీసుకొస్తాను. అండాలం గారు, ముందు బొట్టు పెట్టుకోండి. ఇదిగో రాజీ, నీ కూతురు మాంగళ్యానికి కూడా బొట్టు పెట్టు. కలకాలం సుమంగళిగా ఉంటుంది. మీకు మా పద్మంటే ఎంత ప్రేమో. ప్రేమ కాబట్టేగా ఇష్టపడి కష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. అదేనే రాజీ, శ్రీనివాసుని చేసుకుంది కదా పెళ్ళి. అదా, సరే. అమ్మాయి, నీ ఇక్కడ బొట్టు పెడతాను, తీసుకో. మాకే బొట్టు పెట్టకూడదు. బొట్టే కదా, సర్లే. ఇగో ఈ గంధం రాస్తాను. గంధం కూడా రాయకూడదు. ఇదేంటి? అబ్బా, కావాలంటే వద్దంటుందిగా. మేము మీకే పెడతాం బొట్టు. అమ్మా శాము, మరే అదేదో ఆట అని చెప్పావే, ఆ ఆట ఏంటి? అది చైర్స్. ఓ, అది. ఆ ఆట మొదలు పెడదామా? అలాగే పెట్టేసి వస్తాను నేను వెళ్ళి. ఓకే. ఆగు ఆగక్క, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమేం చెల్లి? పార్టీ ఏర్పాటు చేసింది ఎవరు? నేనే. కాబట్టి ఈ పోటీలో నువ్వు ఉండకూడదు. ఇది అన్యాయం. నో, చిన్నత చెప్పింది కరెక్ట్ పెద్దత్త. అమ్మ శాము, నువ్వు చెప్పావు కదా, అయితే ఓకే. ఇంతకీ నేనేం చెయ్యాలి? అక్క, ఆ విషయం నేను చెప్తాను కదా. నువ్వు అక్కడికెళ్ళి మ్యూజిక్ ఆన్ ఆఫ్ చేస్తూ కూర్చోవాలి. ఆహా, మాకు తెలుసులే, పెద్ద చెప్పొచ్చింది. ఆను ఆఫ్, ఆను ఆఫ్. హలో, పెద్దత్త, మ్యూజిక్ స్టార్ట్. చేస్తున్నానమ్మా. అక్క, మ్యూజిక్ అక్క.
కూర్చోబెట్టావు. అక్క కానీ పద్మ, నువ్వు కాదు అవుట్ అయింది, నేనే అవుట్ అయ్యాను. వచ్చి కూర్చో. దా దా వచ్చి కూర్చో. వచ్చేయాలి. ఓకే. శామ్ కూర్చో కూర్చో. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే, నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద శామ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇప్పుడు మిగిలింది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మీ అమ్మగారు మ్యూజిక్ ఆఫ్ చేయాలి కదా, ఒకసారి చూడు ఎటు వెళ్ళిపోయారో ఏంటో. ఇదేంటి ఆఫ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం చేద్దాం? మీరే వెళ్ళి ఏదో ఒకటి చేయండి. వెళ్ళండి. శామ్ ఎద చుట్టేసావే. శామ్ కూర్చో.
గెలిచింది ఏ, నేను గెలిచాను. నాది గెలిచింది. లేదు శాముదిని గెలిచింది శామ్ గెలిచింది. ఏయ్ నువ్వు నీదే గెలిచింది. అమ్మ రాజీ, ఆట ఆడి ఆడి మనోళ్ళంతా అలసిపోయారు. కాస్తంత వేడివేడిగా కాఫీ చుక్కిస్తే. కాఫీయే కదా, ఎంత భాగ్యం. చిటికలా తీసుకొచ్చేస్తా. అమ్మ పద్మ, పెద్దతా నేను వీళ్ళందరికీ నా చేతులతో చేదు కాఫీ కాదు ఫిల్టర్ కాఫీ చేసిస్తాను. నేను వెళ్తాను. అయ్యో, చూసారా మా అమెరికా నువ్వెందుకమ్మా? అమ్మాయి ఏమనుకుంటున్నారు? వెళ్ళమ్మా, వెళ్ళు. ఎంత మంచిదో. సూర్య గారు, శామ్తో మాట్లాడొచ్చు. ఇదే మంచి ఛాన్స్. వెళ్ళండి. పర్లేదంటారా? సారీ అమ్మా. పిన్ని, జంట ఎంత బాగుందో. అమ్మో, వీళ్ళ ఏకాంతానికి ఎలాంటి ఆటంకం జరగకూడదు. क्या मैं थोड़ा मदद कर सकता हूँ? ఏయ్, చేదు కాఫీ కన్ను కూడా కొడతాడా? అవునులే, ఈ వేషం వేయగాలేంది. కన్ను కొడితే తప్పేంటి, అంతే కదా? చేదు కాఫీ, ఈ గెటప్ లో తమరు సూపర్ గా ఉన్నారు. మీ ఆడవాళ్ల పార్టీకి ఎలా రావాలో అర్థం కాక అయినా ఎవరి కోసం ఈ వేషాలు? తెలిసి అడగటం ఎందుకు? ఓ, శ్రీనివాస్ అనే ఇన్స్పిరేషన్ అనుకుంటా. నువ్వు ఇన్స్పైర్ అయితే చాలు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అది నేను నువ్వు నిన్ను నన్ను